నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. జగన్ చెప్పేది కొండంత, చేసేది గోరంత. పరిపాలన ఎలా ఉండకూడదో 5 ఏళ్ల జగన్ పాలన చూసి నేర్చుకోవచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనట్లు వైద్య విద్యను అమ్మకానికి పెట్టి నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఆశల్ని పాతాళానికి తొక్కేసిన ఘనత జగన్దే. ఎంబీబీఎస్ పట్టా అందుకుని వైద్య వృత్తి చేద్దామని కలలుగానే నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల గుండెల్లో గుణపాన్ని దించారు. మాటల్లో తీయని ప్రేమను ఒలకపోస్తూ చేతల్లో వారి ఆశలను నిలువునా చిదిమేశారు. ధన్వంతరి, సుసూత్రుడు, చరకుని తర్వాత వైద్యానికి తానే మూలపురుషుని అనేలా వైద్య కళాశాలల ఏర్పాటు పేరుతో రాష్ట్రంలో వైద్య విద్యకు అంకురార్పణం చేస్తున్నట్లు ఎన్నాళ్ళు వదరగొట్టి చివరకు ఆ మాటల వెనకున్న మర్మాన్ని బయటపెట్టారు. తానే పెత్తందారుల పేదలకు వైద్య విద్య అందకుండా అమ్మకానికి పెట్టారు. కొత్తగా ప్రభుత్వం వైద్య కళాశాలలు ఏర్పాటైతే సీట్లు వస్తాయని ఇన్నాళ్లు సంబరపడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలకు ఈ నిర్ణయంతో వైద్య విద్యను దూరం చేశారు. అధికంగా కళాశాలలు తెచ్చామని చెబుతూ దశాబ్దాలుగా ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉన్న ఎన్టీఆర్ పేరును తొలగించి తన తండ్రి పేరును ఆగమేఘాల మీద పెట్టుకున్నారు జగన్. వైద్య కళాశాలలో సీట్లు అమ్మకానికి పెట్టి వ్యాపారం చేయడానికి తలుపులు తెరిచారు. వైద్య కళాశాలలో గరిష్టంగా జగన్ నిర్ణయించిన ఫీజు 20 లక్షలు. ఈ ఫీజును ఏ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు కట్టగలరు? తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 25 వైద్య కళాశాలలో 15,000 నుంచి 20,000కే అన్ని సీట్లు భర్తీ చేస్తుంటే మీరు 50% సీట్ల డొనేషన్ తరహాలో ఫీజులు నిర్ణయించారు జగన్. కేవలం 25% సీట్లలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అవకాశాలు కల్పించడం అంటే ఆయా వర్గాలకు ఎంత అన్యాయం చేశారో ఇదే ఉదాహరణ. తమ బిడ్డలను డాక్టర్లుగా చూడాలని ఆశ పెంచుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను నిలువునా వంచారు. వైద్య విద్యలో జగన్ హయాంలో జరిగిన నష్టాలు లెక్క ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైద్య విద్య విషయంలో జగన్మోహన్ రెడ్డి కక్కుర్తి వ్యవహారాలు వైద్య విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చాయి. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో వైద్య ప్రమాణాలు ఏపీ దేశంలోనే 4వ స్థానంలో నిలవగా జగన్ రెడ్డి పాలనలో అది 10వ స్థానానికి దిగజారటం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల జగన్ నిర్లక్ష్యానికి నిదర్శనం. 17 మెడికల్ కాలేజీలు తెస్తానని ఊరువాడ డప్పు కొట్టి 5 ఏళ్లలో కేవలం 5 అంటే 5 కాలేజీలు మాత్రమే జగన్ రెడ్డి హయాంలో తెచ్చారు. ఇవి అసంపూర్ణ నిర్మాణాలే, మిగిలినవి పునాదులు కూడా దాటలేదు. అయితే వైద్య విద్యలో తాను ఎంతో సాధించినట్లు జగన్ రెడ్డి చెప్పుకోవడం చూస్తే ఏమనాలో అసలు అర్థం కావటం లేదు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్ రెడ్డి చెప్పిన వ్యయం 8,480 కోట్లు. ఇందులో 3,672 కోట్లు నాబోర్డు రుణంగా ఇచ్చింది. కేంద్రం 975 కోట్లు ఇచ్చింది. ఇవి కాకుండా కాలేజీల నిర్మాణానికి ఆరోగ్యశ్రీ నిధులు మళ్లింపు అదనం. ఇదంతా చేస్తే జగన్ రెడ్డి చేసిన పనులు అంతంత మాత్రమే. కేవలం 2,125 కోట్లు విలువ చేసే పనులు చేసి చేతులు దులిపేసుకున్నారు. అందులో కూడా కాంట్రాక్టర్లకు 1,451 కోట్లు మాత్రమే చెల్లించి 674 కోట్లు బిల్లులు బకాయి పెట్టిపోయారు. అంటే 4 ఏళ్లలో 25% పనులు కూడా చెయ్యకపోగా కాంట్రాక్టర్లకు 16% బిల్లులే చెల్లించారు. దీనిని బట్టి వైద్య రంగం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందించడంపై జగన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. 2019 నాటికి అందుబాటులో ఉన్న మెడికల్ కాలేజీల పీజీ సీట్ల కోసం కేంద్రం ఇచ్చిన 700 కోట్ల నిధులను కొత్త కాలేజీల నిర్మాణానికి జగన్ రెడ్డి మళ్లించారు. పీజీ సీట్ల కోసం కేటాయించిన నిధులను వాటి కోసమే వాడకపోతే ఆ సీట్లు పోతాయన్న విషయం తెలిసి కూడా జగన్ హయాంలో అడ్డదిడ్డంగా ముందుకెళ్లారు. మెడికల్ పీజీ సీట్లు రాకపోయినా పర్వాలేదు, ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే వస్తే చాలని జగన్ అనుకున్నట్లుగా కనిపిస్తుంది.
వాస్తవ పరిస్థితి చూస్తే 2023-24లో అనుమతి పొందిన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు అయిష్టంగానే ఓకే చెప్పిన జాతీయ వైద్య మండలి ఆ తర్వాత పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల కళాశాలల నిర్మాణాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలే పూర్తి కాలేదు, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు, వైద్య సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలో పులివెందుల, పాడేరులో చెరో 50 సీట్లు భర్తీకి ఆమోదం తెలుపుతామని, అయితే ఇందుకు ఏపీ ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. పాడేరు కళాశాల నిర్మాణానికి కేంద్రం మొత్తం ఖర్చు భరిస్తున్నందున అండర్టేకింగ్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం పులివెందుల్లో నిర్మాణాలు పూర్తి కానందున అండర్టేకింగ్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా భవనాలు పూర్తి చేయలేని నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అసత్య ప్రచారాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి టీడీపీ హయాంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వగా జగన్ రెడ్డి హయాంలో మొండిచే చూపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తున్న విధానానికి తిలోదకాలిచ్చి ఏబీసీ కేటగిరీలుగా విభజించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో సీట్లు అమ్ముకున్నది జగన్ రెడ్డి హయాంలోనే. ప్రభుత్వ వైద్య విద్య సీట్లలో సరికొత్త వ్యాపారానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థుల కళలు చెదరగొట్టింది. తెలంగాణలో కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పడిన వాటిలోని సీట్లు కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తున్నారు. జగన్ రెడ్డి మాత్రం డాక్టర్ కావాలన్న పేదల ఆశలపై నీళ్లు చెల్లారు. కూటమి ప్రభుత్వం వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. 2024-25 బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖకు 18,421 కోట్లు కేటాయించడం ప్రజా ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. 5 ఏళ్లలో వైద్య రంగాన్ని, మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని గాలి కొదిలేసి అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కానీ చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ రెడ్డి విషం చెమ్మటం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో తెలుసు కదా, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.